బ్రో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పాలిటిక్స్ చూసుకుంటున్నారు, బాగానే జరుగుతున్నాయి పాలిటిక్స్. బట్ మూవీస్ పరంగా చూసుకున్నామంటే ఆల్రెడీ ఆయన ఒప్పుకునేవి ఫినిష్ చేస్తున్నారు, కానీ డిలే అయిపోతుంది, బాగా డిలే అయిపోతుంది. ఫ్యాన్స్ అయితే బాగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఆయన చూసి అని. హరిహర వీరమల సినిమా కూడా అసలు కన్ఫర్మ్ తెలియట్లేదు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. బట్ ఓజీ గురించి అయితే ఇంకా జనాలు ఇప్పటికీ చాలా వరకు మర్చిపోయారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఓజీ సినిమా కోసం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని న్యూస్ ఒకటి వస్తుంది అనమాట. మేబీ డబ్బింగ్ కోసమని అనుకుంటున్నాను, మీరేమంటారు? లేదండి, కంప్లీట్గా ఇప్పుడు సుజిత్ గారు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. డైరెక్టర్ సుజిత్ గారు. ఆయన ఇంతకు ముందు మనం సాహో సినిమా చూసాం, అంతకుముందు రన్ రాజా రన్ చూసాం. సో చాలా తక్కువగా, అంటే 2 సినిమాలు చేసినా కూడా ఇంపాక్ట్ అనేది చాలా హై ఉంటుంది ఆయన సినిమాలో. అంటే రన్ రాజా రన్లో ఒక నార్మల్ కామెడీ అటెంప్ట్తో మంచి సినిమా చేసి ఒక మంచి కథను చెప్పారు. తర్వాత సాహోతో ఒక హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ని టాలీవుడ్లో తయారు చేశారు. ఎందుకంటే సాహోలో మనం విఎఫ్ఎక్స్ వర్క్ కానీ చాలా క్వాలిటీగా చాలా బెస్ట్ వర్క్ ఉంటుంది. అంటే అది స్క్రీన్ ప్లే కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ తన వర్క్ విషయంలో మాత్రం ఆయన టాప్ నాచ్ ఇచ్చారు, అవుట్పుట్ టాప్ నాచ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓజీ సినిమాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇవ్వట్లా. సో ఫ్యాన్స్ ప్రెజర్ పెరిగిపోతుంది, వాళ్ళకి అప్డేట్స్ కావాలి, సినిమా రిలీజ్ అయిపోవాలి. ఒక పక్కన హరిహర వీరమలు 4 రోజులు డేట్ కూడా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. సో ఇంకా ఓజీకి దగ్గర 40% పైన షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అంత షెడ్యూల్ డేట్ ఇవ్వాలంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఏంటంటే మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి పవన్ కళ్యాణ్ గారు మోల్డ్ అవ్వాలి. ఐ మీన్ బాడీ లాంగ్వేజ్ కి గడ్డంతో ఆ పాత్రలోకి వచ్చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే సుజిత్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నారు. అది కానీ వర్కౌట్ అయితే కనుక నిజంగా చాలా ప్లస్ అవుతుంది అనుకోవచ్చు ఆయనకి. సో అది ఆయన ట్రై చేస్తున్నారు, కొంచెం ఖర్చు పెట్టి ఏ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు మన దిల్ రాజు గారు కూడా ఏదో తీసుకొచ్చారు, ఏ సినిమా 10 లక్షల్లో మేము ఏ సినిమా తీసి రిలీజ్ చేస్తాం, 2 సినిమాలు దిగిపోతున్నాం అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఫస్ట్ అసలు ఒక డెమో చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా రిక్రియేట్ చేయగలమా, ఆయన పర్సనాలిటీని వాడుకుని మనం కరెక్ట్గా అదే బాడీ లాంగ్వేజ్ తేగలమా. ఐ థింక్ ఇది మాత్రం కొంచెం గ్రేట్ అని చెప్పాలి. బట్ డబ్బింగ్ రిస్క్ అయినా కానీ గ్రేట్. వర్కౌట్ అయ్యిందంటే కనుక మనకు ఆ వ్యక్తి లేకపోయినా కూడా మనం క్రియేట్ స్క్రీన్ పై చూపించవచ్చు. అంటే న్యాచురల్ గా, అంటే ఏ వీడియో చూస్తే మనకు తెలిసిపోద్ది ఏదో గ్రాఫిక్స్ చేశారు అని. అలా కాకుండా ది బెస్ట్ టెక్నాలజీని వాడుకొని మనం ఒక 30 ఏళ్ల పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయగలమా లేదా, అది ఒకసారి చేసి చూద్దాం. చేసి సినిమాటిక్ గా స్క్రీన్ పైన చూసుకుంటే బాగుందా లేదా. అలా బాగుంది అంటే కనుక సో కొంచెం ఖర్చు అయినా పర్లేదు, దాన్ని అలా చేసేసి సినిమాని ఫినిష్ చేయాలనే ప్లాన్లో అయితే ఆయన ఉన్నారంట. అది వర్కౌట్ కాకపోతే సో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలి కదా. ఇన్ కేసు అది వర్కౌట్ అయింది అనుకోండి, నెక్స్ట్ చాలా మంది డైరెక్టర్లుగా చాలా ప్లస్ అవుతుంది. సో ఆ ఐడియాని తీసుకురావడం అనేది టార్చ్ బేరర్ అవుతుంది. ఇది ఓకే, ఒకవేళ మీరు అన్నట్టు వర్కౌట్ అయింది అనుకోండి, మరి ఫ్యూచర్లో అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఎవరు, అది ఇంకా నిర్మాతల విషయం అండి. అది ఇప్పుడు ఒకటి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇందులో ఇలా చేయాల్సి వస్తుంది. సో మిగిలిన వాడు కూడా అలా చేస్తానంటే కనుక ఏ నిర్మాత ముందుకు వచ్చి సాహసం చేయలేడు, అంతంత ఖర్చు పెట్టలేడు. సో ఖచ్చితంగా ఒకటి ఇక్కడ తప్పనిసరి పరిస్థితిలో సుజిత్ గారు మాత్రమే అనుకుంటున్న ఎక్స్పెరిమెంట్ అది వర్కౌట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది, న్యాచురల్గా వచ్చింది అంటే కనుక, అంటే మనకు తెలియకూడదు ఏది పవన్ కళ్యాణ్ నిజంగా చేశాడు, ఏది డ్రూప్ షాట్, ఏది ఏ షాట్ అని తెలియకూడదు అనమాట. సో అది కానీ వర్కౌట్ అయితే ఇంకా ఆయన్ని చాలా తక్కువ టైంలోనే ఆయన క్లోజ్అప్ షాట్స్ తీసుకుని అది చేయడానికి అది ట్రై చేస్తారు. సో ఖచ్చితంగా అది కానీ వర్కౌట్ అయింది అంటే కనుక అంటే టాలీవుడ్ చరిత్రలోనే కాదు, ఇండియన్ హిస్టరీలో ది బెస్ట్. ఇప్పటి వరకు మనం వాయిస్ వరకు చూసినాం. వాయిస్ రీసెంట్ గానే రవితేజ గారి పాట అంటే వాయిస్ దాకా వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వీడియో కూడా ట్రై చేయాలి. అది డెమో వర్కౌట్ అయింది అనుకోండి, ఇంకా సుజిత్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ పండగ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన అది చూసి ఎంత తొందరగా అది వర్కౌట్ చేస్తే అంత మంచిది. వర్కౌట్ అయిందంటే కనుక ఓజీ తొందరగా ఈ సంవత్సరంలో కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కానీ సినిమా అయితే వచ్చేస్తుంది థియేటర్స్లోకి. మరి చూద్దాం అటు సుజిత్ గారు అనుకున్న ఐడియాలజీ వర్కౌట్ అవుతుందా, కొంచెం బడ్జెట్ అయినా కానీ అనేది చూడాలి.